నెంబర్ 1 సిలికాన్. ఇది ఎక్కువగా చిప్స్ తయారు చేసే దాంట్లో యూజ్ చేస్తారు మరియు ఇతర ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారు చేయడానికి కూడా. మన బాడీ లోపల ఉన్న కొలిజిన్ అనే ఒక ప్రోటీన్ లో కూడా ఈ యొక్క సిలికాన్ కాంపోనెంట్ అనేది ఉంటుంది. మన బాడీ లోపల ఉన్న నెయిల్స్, కార్టిలేజ్ అంటే బోన్స్ కి జాయింట్ అయ్యేదానికి ఈ కార్టిలేజ్ అనేది యూజ్ అవుద్ది. ఈ కార్టిలేజ్ లో కూడా కొలిజిన్ అనే ఒక ప్రోటీన్ ఉంది. బోన్స్, హెయిర్, స్కిన్ ఇటువంటి వాటిల్లో ఈ కొలిజన్ ప్రోటీన్ అనేది చాలా క్రూషియల్ రోల్ ని ప్లే చేస్తుంది. అలా మన యొక్క బాడీలో సిలికాన్ కాంపోనెంట్ అనేది 7 గ్రామ్స్ ఉంటుంది. అంటే ఈ 7 గ్రామ్స్ ఉపయోగించి 2 చిప్స్ తయారు చేయొచ్చు. నెంబర్ 2 ఒక క్యాండిల్ ని వెలిగిస్తే అందులో ఉత్పత్తి అయ్యే వేడి అనేది 1400 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అలానే ఒక సూర్యుడి ఉపరితలం దగ్గర 5500 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. సూర్యుడి మధ్య భాగంలో 1,50,00,000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. సూర్యుడి మధ్య భాగంలోనే ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది ఫోటాన్ వల్ల అని అనుకుంటే సూపర్ నోవా అనేది 8 సూర్యులతో సమానం. అంటే మీరు ఊహించుకోవచ్చు ఎంత పెద్దదో. ఇదొక నక్షత్రం లాగా. ఇది ఎక్స్ప్లోజన్ అంటే విస్ఫోటనం జరిగినప్పుడు దాదాపుగా 100 కోట్ల డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడిని అది ఉత్పత్తి చేస్తుంది. అంతకన్నా ఎక్కువ వేడి మన భూమి మీద ఉత్పత్తి అయిందంటే మీరు నమ్ముతారా? ఫ్రాన్స్ అండ్ స్విట్జర్లాండ్ బోర్డర్లో లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. 2 ఫోటాన్స్ అనేటివి ఆపోజిట్గా ఒకదాంతో ఒకటి గుద్దుకున్నప్పుడు కొంత హీట్ అనేది జనరేట్ అవుద్ది. అండ్ ఆ యొక్క ప్రక్రియలో కొంత అసాధారణమైన అర్థం చేసుకోలేని ఎనర్జీస్ కూడా విడుదలవుతూ ఉన్నాయి. వాటి మీద పరిశోధనలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. అలా ఒక బిగ్ బ్యాంగ్ ప్రక్రియ అనేది ఏర్పడుతూ ఉంది ఈ లార్జ్ హ్యాడ్రాన్ కొలైడర్లో. అందులో ఏర్పడే వేడి 5.5 లక్షల కోట్ల వేడి ఉత్పత్తి అవుతూ ఉంది. అంటే దాదాపుగా సూర్యుడు ప్రొడ్యూస్ చేసే వేడి కన్నా కూడా 3 లక్షల టైమ్స్ ఎక్కువ. అంటే మీరే ఊహించుకోవచ్చు ఈ యొక్క కొలైడర్లో ఎంత వేడి అనేది ఉత్పత్తి అవుతూ ఉందో. నెంబర్ 3 రుడాల్ఫ్ డాజ్లర్ అండ్ అడాల్ఫ్ డాజ్లర్ వీళ్ళిద్దరూ కూడా అన్న తమ్ముళ్ళు. మనం అడిడాస్ అండ్ పూమా కంపెనీస్ చూసుంటాం. ఈ 2 కంపెనీస్ కూడా వీళ్ళిద్దరయ్యే. మొదట్లో వీళ్ళిద్దరూ కూడా కంబైన్డ్గానే బిజినెస్ చేసుకునేవారు. కానీ World War II టైంలో ఒకరు ఒక దగ్గర ఇంకొకరు ఇంకో దగ్గర అలా పనిచేస్తూ ఉండేవారు. ఈ వార్ ముగియంగానే ఇద్దరు మళ్ళీ కలిసి మళ్ళీ వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి బిజినెస్ స్టాక్స్లో కొంత గొడవలు అనేటివి జరగడం వల్ల వాళ్ళు విడిపోయారు. అలా రుడాల్ఫ్ డాజ్లర్ పూమా కంపెనీని, అడాల్ఫ్ డాజ్లర్ అడిడాస్ కంపెనీని వాళ్ళు స్థాపించారు. వర్కర్స్ మొదట్లో బాగానే ఉండేవారు అందరితో. అంటే పూమా కంపెనీలో పనిచేసే వర్కర్స్, అడిడాస్ కంపెనీలో పనిచేసే వర్కర్స్తో బాగుండేవారు. జర్మనీలోని హెర్జోగెనార్క్ అనే ఒక హోమ్ టౌన్లో వీళ్ళిద్దరి కంపెనీస్ కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరి కంపెనీస్లో పనిచేసేవారు కూడా ఆ యొక్క హోమ్ టౌన్కి చెందిన వారే. అడిడాస్ పూమాకి బిజినెస్ మధ్యలో ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అనేటివి జరిగినా వీళ్ళిద్దరూ కూడా ఒక అగ్రిమెంట్ మీద ఉన్నారు. ఏంటంటే అప్పట్లో ఫేమస్ ఫుట్బాలర్ అయిన పేలేతో ఎటువంటి అడ్వర్టైజ్ అనేది ఈ 2 కంపెనీస్ చేసుకోకూడదు అని ఆ యొక్క అగ్రిమెంట్ సారాంశం. కానీ పూమా కంపెనీ ఈ యొక్క అగ్రిమెంట్ని బ్రేక్ చేసి 1970 వరల్డ్ కప్లో పేలేతో అడ్వర్టైజ్ చేయించుకుంది. దాంతో అడిడాస్కి పూమాస్కి వార్ జరిగింది. అంటే ఇది కోల్డ్ వార్ లాగా అనమాట. అలా వీళ్ళిద్దరి మధ్య గొడవ అనేది వాళ్ళ యొక్క హోమ్ టౌన్ దాకా వచ్చేసింది. అడిడాస్లో పనిచేసే వర్కర్స్ పూమా వర్కర్స్తో మాట్లాడకూడదు, పూమా వర్కర్స్ అడిడాస్ వర్కర్స్తో మాట్లాడకూడదు. ఒకవేళ వాళ్ళ యొక్క హోమ్ టౌన్లో వాళ్ళు ఎదుటి మనిషితో మాట్లాడాలి అంటే ముందుగా వాళ్ళ యొక్క కాళ్ళను చూస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏ బ్రాండెడ్ షూస్ వేసుకున్నారు అని. అండ్ వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని బిజినెస్ చేసినప్పటికీ కూడా కస్టమర్స్కి మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతోనే బిజినెస్ అనేది రన్ అయి ఉంటుంది. నెంబర్ 4 అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక ఇన్సిడెంట్ అనేది జరిగింది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన థామస్ పేర్స్ జూనియర్ ఫోంటానా పోలీసులకి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు. ఏంటంటే తన యొక్క తండ్రి కనిపించట్లేదు అని. ఈ యొక్క కేసులో భాగంగా థామస్ పేర్స్ జూనియర్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టాడు. ఇన్వెస్టిగేషన్ ఎంత దాకా వచ్చిందంటే థామస్ పేర్స్ జూనియర్ని 17 గంటల పాటు కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. అండ్ మొదట్లో ఎలా మీ యొక్క తండ్రి తప్పిపోయారు అనే క్వశ్చన్స్తో మొదలుపెట్టి నువ్వే ఈ యొక్క తప్పు చేసావు, ఈ తప్పును ఒప్పుకో అని పోలీసులు థామస్ పేర్స్ జూనియర్ని ఒప్పుకోమని చెప్తూ ఉన్నారు. అంటే కన్ఫెస్ చేయమంటూ ఉన్నారు. అండ్ ఒప్పుకోమని చెప్పే ఈ యొక్క క్రమంలో మీ యొక్క తండ్రి చనిపోయాడు అని థామస్ పేర్స్ జూనియర్కి పోలీసులు చెప్పారు. అండ్ తన తండ్రి థామస్కి చాలా ఇష్టం. అలా ఈ పోలీసులు పెట్టే టార్చర్, మళ్ళీ వాళ్ళ తండ్రి చనిపోయారని పోలీసులు చెప్పడం, ఇదంతా కూడా విని మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యారు థామస్ పేర్స్ జూనియర్. అండ్ ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది ఆగస్టు 8, 2018 జరిగింది. 2018 నుంచి 24 దాకా కూడా తను మెంటల్ టార్చర్ అనుభవించాడు తన తండ్రి చనిపోయాడు అని. కానీ కొంతకాలానికి తన తండ్రి చనిపోలేదు అని తెలిసింది. తన తండ్రి కోర్టుని ఆశ్రయించాడు. అలా కోర్టు సాక్ష్యాధారాలు పరిశీలించకుండా
తన యొక్క కొడుకుని ఈ యొక్క కన్ఫెషన్లో తను ఒప్పుకోమన్నారు బలవంతంగా పోలీసులు అని ఆ యొక్క పోలీసులను కూడా సస్పెండ్ చేసింది కోర్టు. నష్టపరిహారంగా $9 లక్షల థామస్కి ఇచ్చింది. నష్టపరిహారం అయితే ఇచ్చింది, కానీ తను మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యాడు. దాంతో అతన్ని మెంటల్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం అబ్జర్వేషన్కి పంపించారు. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది, మనం ఏ పనికైనా వెళ్ళేటప్పుడు మనకు తెలిసిన వారికి కానీ ఇన్ఫామ్ చేసి వెళ్ళడం అనేది చాలా మంచిది. లేదంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. నెంబర్ 5. మనం ఎక్కువగా బయట కానీ అట్లా కానీ వెళ్తే ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతూ ఉంటాం. మనల్ని చూసి పిల్లలు కూడా ఫాస్ట్ ఫుడ్ తింటూ ఉంటారు. పిల్లలు ఒకవేళ ఫాస్ట్ ఫుడ్ కానీ తింటే వాళ్ళకి లాంగ్ టర్మ్ మెమరీ ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశం ఉంది. లైక్ వెస్టర్న్ ఫుడ్ అనమాట. షుగర్ సిరప్స్ వంటివి ఎక్కువగా ఉండేటివి, ఇంకా బర్గర్స్, పొటాటో చిప్స్, ఇటువంటివన్నీ కూడా లాంగ్ టర్మ్ మెమరీ ప్రాబ్లమ్స్ని పిల్లలకి తెచ్చిపెడతాయి. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఎలుకల మీద. ఒక ఎలుకకి వెస్టర్న్ ఫుడ్ అంటే షుగర్ సిరప్ ఇటువంటివి పెట్టి వాటిని పెంచారు. ఇంకొక వాటికి నార్మల్ హెల్తీ ఫుడ్నే ఇచ్చారు. ఆ 2 ఎలుకల్ని కూడా ఒకదాంతో ఒకటి నీళ్లు ఉన్న టబ్లో వదిలేరు. అండ్ అవి తప్పించుకునే దానికి ఒక ఎత్తైన ప్రదేశం ఉంటుంది. ముందుగానే ఈ 2 ఎలుకలకి కూడా ట్రైనింగ్ ఇచ్చారు ఎలా వెళ్ళాలి అని. అండ్ హెల్తీ ఎలుక ఏమో ఆ యొక్క నీళ్లు ఉన్న టబ్లో వదలంగానే అది సేఫ్ ప్లేస్ని ఎత్తుక్కొని తొందరగా వెళ్ళిపోయింది. అదే ఈ యొక్క వెస్టర్న్ ఫుడ్ తినిన ఎలుకలు ఉంది కదా, ఈ యొక్క ఎలుక అనేది చాలా లేట్గా ఎత్తుక్కుంది ఆ యొక్క ప్రదేశాన్ని. అండ్ వెస్టర్న్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇట్లాంటివి మానుకోవడం కష్టమే, కానీ చిన్నగా ట్రై చేయండి, మానుకోగలుగుతాం. నెంబర్ 6. మనలో చాలా మందికి దోమలు కుట్టుంటాయి. దోమల వల్ల మనం చాలా విసుగు చెంది ఉంటాం. చాలా మందికి అయితే చాలా డిసీజెస్ కూడా వచ్చాయి దోమల వల్ల. దోమలు మొత్తం 3500 రకాలు ఉన్నాయి. అందులో 12 రకాలే విషపూరితమైనవి. ఇవి మలేరియా, డెంగ్యూ ఫీవర్, జికా వైరస్, చికెన్ గున్యా, యెల్లో ఫీవర్, వెస్ట్ నైల్ వైరస్, ఇటువంటి ప్రమాదకరమైన వైరసెస్ ఇవి స్ప్రెడ్ చేస్తాయి మనుషులకి. మనుషులు యుద్ధాలు చనిపోయిన దానికన్నా కూడా దోమల వల్ల చనిపోయిన వారే ఎక్కువ మంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ దోమల వల్ల ఎంతమంది సఫర్ అయ్యారో. ఒకవేళ దోమలే లేకుండా ఉంటే మన లైఫ్ ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది కొన్నిసార్లు. కానీ ప్రకృతిని మనం మార్చాలని అనుకోకూడదు. మనం ఎంత మార్చాలని అనుకుంటే ప్రకృతి మన మీద అంత పగ సాధిస్తుంది. ఒకవేళ దోమలే లేకుండా మొత్తం దోమల్ని మనం కానీ చంపేస్తే ఆ దోమల మీద ఆహారం కోసం ఆధారపడిన కొన్ని జంతువులు ఉంటాయి. లైక్ కొన్ని బర్డ్స్, బ్యాట్స్, ఫ్రెష్ వాటర్ ఫిష్. కొన్ని ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్ అయితే దోమల యొక్క లార్వాని అవి తింటాయి. వాటి మీదే ఈ యొక్క ఆక్వాటిక్ ఇన్సెక్ట్స్ అనేటివి బతుకుతాయి. ఇలా వీటికి ఫుడ్ లేకుండా పోతుంది ఎప్పుడైతే మొత్తం దోమల్ని మనం చంపేస్తామో. అలా అవి ఆల్టర్నేట్ ఫుడ్ కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. అలా వెతుక్కునే క్రమంలో ఇవి చనిపోవచ్చు. అంతేకాదు దోమల వల్ల పాలినేషన్ ప్రక్రియ జరుగుద్ది, అంటే పరాగ సంపర్కం. మనం చాలా వరకు గుర్రాలని, బర్రెల్ని ఇటువంటి వాటిని బయట కట్టేస్తూ ఉంటాం. వాటికి దోమల వల్ల చాలా ప్రమాదకరమైన డిసీజెస్ రావచ్చు. అందుకని అవి ఉండే చోటున డ్రైగా ఉండేటట్టుగా చూసుకోండి. అసలు దోమలే లేని కంట్రీస్ ఏమైనా ఉన్నాయి అంటే ఉన్నాయి. అంటార్టికా, ఐస్లాండ్. ఇక్కడ అసలు దోమలే ఉండవు. నెంబర్ 7. మీరు ఇది ఫోన్ నెంబర్లు ముందు గమనించే ఉంటారు. మన ఇండియన్ నెంబర్స్కి +91 అని ఉంటుంది ఫోన్ నెంబర్ ముందు. అలానే పాకిస్తాన్ నెంబర్స్కి +92. అలా ప్రతి దేశానికి కూడా ఒక యూనిక్ కోడ్ అనేది ఉంటుంది. ఈ యూనిక్ కోడ్ని ఎవరు ఇష్యూ చేస్తారో తెలుసా? ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, ITU అని పిలుస్తాము. ఈ ITU ప్రపంచం మొత్తాన్ని కూడా 9 విభాగాలుగా విడదీసింది. అలా ఈ యొక్క 9 విభాగాలలో ఉన్న దేశాలకి ప్రతి దేశానికి ఒక యూనిక్ కోడ్ అనేది ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU ఇష్యూ చేసింది. అలా ప్రతి దేశం గురించి ఇప్పుడు చూద్దాం. కెనడా, యునైటెడ్ స్టేట్స్ ఇటువంటి వాటికి +1. ఆఫ్రికా లాంటి దేశాల దగ్గర ఉన్న ఈజిప్ట్ +20, సౌత్ ఆఫ్రికా +27, యూరోప్ దగ్గర ఉన్న గ్రీస్కి +30, ఫ్రాన్స్కి +33, ఇటలీకి 39, సౌత్ అండ్ సెంట్రల్ అమెరికాలో మెక్సికోకి +52, బ్రెజిల్ +55. అలానే సౌత్ ఏషియా లాంటి ప్రాంతాల్లో ఇండియా +91, పాకిస్తాన్ +92, ఇరాన్ 98, మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి +90, +99 ఇటువంటి కోడ్స్ ఇష్యూ చేశారు. ఇలా వివిధ కంట్రీస్కి వివిధ రకాల కోడ్స్ అనేటివి ఉన్నాయి. నెంబర్ 8. స్కాటిష్ ఫార్మాసిటికల్ కంపెనీ అయిన మెక్ఫర్లన్ స్మిత్ డెనాటోనియం బెంజోనేట్ పౌడర్ అనే ఒక పౌడర్ని యాక్సిడెంటల్గా 1950 డిస్కవర్ చేసింది. ఒక మత్తు పదార్థాన్ని తయారు చేయాలని ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంది ఆ యొక్క ఫార్మాసిటికల్ కంపెనీ. కానీ మత్తు పదార్థం అనేది ఇంకా ఎఫెక్టివ్గా రావాలని బెంజైల్ పౌడర్ని అందులో మిక్స్ చేశారు. దాంతో డెనాటోనియం బెంజోయేట్ పౌడర్ అనేది ఫామ్ అయింది. ఇది చాలా చేదుగా ఉంటుంది.
ఈ డెనాటోరియం బెంజోయిట్ పౌడర్ అనేది అత్యంత చేదైన కాంపోనెంట్గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కింది. 1 టీ స్పూన్లో డెనాటోనియం పౌడర్ని తీసుకొని 25 లక్షల లీటర్లు ఉన్న ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్లో కనేస్తే ఆ స్విమ్మింగ్ పూల్ వాటర్ అంతా కూడా చాలా చేదుగా అయిపోతుందంట. 1 టీ స్పూన్ పౌడర్ అయిన డెనాటోనియంకి అంత చేదుగా ఉంటుంది ఈ యొక్క పౌడర్ అనేది. నెంబర్ 9. మన బాడీ లోపల ఏ మూమెంట్, ఏ కదలిక మనం జరపాలన్నా కూడా మన యొక్క మజిల్స్, కండరాలు అనేవి చాలా హెల్ప్ అవుతాయి. కానీ స్పైడర్స్కి అసలు కండరాలే ఉండవు, కానీ వాటి యొక్క మూమెంట్ అనేటివి ఎలా జరుపుతున్నాయో తెలుసా? లైక్ ఎలా అయితే ఎస్కలేటర్స్ అనేటివి లూబ్రికెంట్స్ లాంటివి, గ్రీస్, ఇవి హైడ్రాలిక్ ఫ్లూయిడ్స్ లాగా యాక్ట్ చేస్తాయి. అలా ఈ యొక్క హైడ్రాలిక్ ఫ్లూయిడ్స్ ఉపయోగించి హైడ్రాలిక్ ప్రెషర్ని ఆ యొక్క ఎస్కలేటర్లో ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఆ యొక్క మూమెంట్ అనేది జరుగుద్ది. అలానే స్పైడర్స్లో కూడా హెమోలింఫ్ అనే యొక్క లిక్విడ్ ద్వారా హైడ్రాలిక్ ప్రెషర్ అనేది లెగ్స్కి ఇచ్చి అలా లెగ్స్ యొక్క మూమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. నెంబర్ 10. ఎలక్ట్రానిక్ గేమ్స్ లైక్ పబ్జి, ఫ్రీ ఫైర్ ఇటువంటి ఆడేవాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారంట. వాళ్ళ డెసిషన్స్ కూడా చాలా ఫాస్ట్గా తీసుకుంటారంట. ఎందుకంటే గేమ్స్లో చాలా స్పీడ్గా వాళ్ళు ఉండాల్సి వస్తుంది. లైక్ పబ్జీలో అయితే ఎవరైనా ఎనిమీస్ వస్తే ఎలా వాళ్ళని ఫైట్ చేయాలి, ఇలా చాలా స్పీడ్గా వాళ్ళ గేమ్లో ఎలా అయితే ఫోకస్ చేస్తారో అలా వాళ్ళ యొక్క రియల్ లైఫ్లో కూడా వాళ్ళు డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా స్పీడ్తో తీసుకుంటారంట. సాధారణంగా గేమ్స్ ఆడని మనుషులతో పోలిస్తే గేమ్స్ ఆడేవాళ్ళు 190 మైక్రో సెకండ్స్ ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటారంట. మైక్రో సెకండ్సే కదా అని మనం అనుకోవచ్చు, కానీ మన యొక్క బ్రెయిన్ అనేది డెసిషన్స్ అనేటివి మైక్రో సెకండ్స్లోనే తీసుకుంటుంది. అలా దీంతో పోలిస్తే 190 మైక్రో సెకండ్స్ అనేటివి చాలా స్పీడ్ అనమాట. ఇన్ని రోజులు గేమ్స్ ఆడడం వేస్ట్ అని అనుకుంటూ ఉంటాం, కానీ గేమ్స్ వల్ల ఉపయోగం కూడా ఉంది అని ఈ ఫ్యాక్ట్ ద్వారా మనం తెలుసుకున్నాం.